హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇంకొక కుకింగ్ వీడియో. ప్రాన్స్ దమ్ బిర్యానీ చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. టైగర్ ప్రాన్స్, నానబెట్టిన బాస్మతి రైస్, ఉల్లిపాయ ముక్కలు, కుకింగ్ ఆయిల్, బిర్యానీ రైస్ ఉడకబెట్టడానికి మసాలాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, ఇంకా మసాలా, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ, పెరుగు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, మ్యారినేషన్ కోసం మసాలా, బిర్యానీలోకి యాడ్ చేయడానికి కొంచెం ఫుడ్ కలర్. ఇప్పుడు మనం ముందుగా కొన్ని బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం, కుకింగ్ ఆయిల్. ప్యాన్లో ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు మనం ఆనియన్స్ తీసుకొని ఫ్రై చేసుకుందాం. మనకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. అబ్బా, ఆహా, ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది లైట్గా. ఇంకొంచెంసేపు ఫ్రై చేద్దాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి, బ్రౌన్ ఆనియన్స్. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు సెకండ్ రౌండ్ ఫ్రై చేస్తున్నాం. ఈసారి ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి తొందరగా అవుతాయి. సెకండ్ రౌండ్ కూడా ఫ్రై అయిపోయింది బ్రౌన్ ఆనియన్స్. ఇప్పుడు తీసేద్దాం వీటిని. బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము టైగర్ ప్రాన్స్ మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా టైగర్ ప్రాన్స్, పసుపు, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, ధనియాల పొడి, ఆల్ స్పైసెస్ మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నిమ్మకాయ చుక్క ఒకటి పిండుకుందాం, టేస్ట్ కొంచెం బాగా వస్తుంది. బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ 1 స్పూన్. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. ఈ మసాలా కొంచెం ఎక్కువ రావడం కోసం కొంచెం ఎక్స్ట్రా పెరుగు యాడ్ చేసి మళ్ళీ కలుపుతున్నాం. చూడండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మ్యారినేషన్కి పెట్టుకుందాం. ప్రాన్స్ మ్యారినేషన్ పెట్టిన తర్వాత స్టవ్ మీద డ్రింకింగ్ వాటరు, బిర్యానీ రైస్ బాయిల్ చేయడానికి రెడీగా ఉంచినాం. ఈ వాటర్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనము బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేసుకుందాం. కొంచెం రైస్ అతుక్కోకుండా ఉండడానికి ఆయిల్ వేసిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా పెట్టుకున్న మసాలాలన్నీ యాడ్ చేసుకుందాం. కొత్తిమీర, పుదీనా, అల్లం పేస్ట్, ఇంకా చాలా ఉన్నాయి, పేర్లు గుర్తులేవు. వీటిని వేసి ఒకసారి కొంచెం కలుపుకుందాం లైట్గా. వాటర్ బాయిల్ అవుతుంది. అబ్బా, ఆహా, సూపర్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం రైస్ వేసుకుందాం, ఉడకబెట్టుకుందాం. మనం 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం, 2 మెంబర్స్ ఉన్నాం కాబట్టి. ఒకసారి కలుపుకుందాం. రైస్ ఉడుకుతుంది. రైస్ ఆల్మోస్ట్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. రైట్, అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కిందికి దించేద్దాం. ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకుందాం. మ్యారినేషన్ కూడా రెడీ అయిపోయింది. రైస్ స్ప్రెడ్డింగ్ చేసుకుందాం. ఇప్పుడు 70% కుక్ అయిపోయింది కాబట్టి ఈ ప్రాన్స్లో నుంచి వచ్చే వాటర్కి మిగతా రైస్ కూడా కుక్ అయిపోతుంది. రైస్ లేయరింగ్ అయిపోయింది. కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం లైట్గా, రైస్ కలర్ రావడం కోసం. ఈ ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ వేసుకుందాం. కొంచెం టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఆయిల్ తర్వాత కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం లైట్గా పొడి చేసుకున్నట్టు వేసుకుందాం. రైట్, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం దీన్ని కుకింగ్కి పెట్టేద్దాం. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకొని స్టవ్ మీదకి పెట్టుకుందాం. స్టవ్ రెడీగా ఉంది.
మనకు అరోమా లీక్ కాకుండా ఉండడానికి పైన కొంచెం బరువుకి వాటర్ పెడుతున్నాం. సో మనకు స్టీమ్ అనేది బయటికి వెళ్ళకుండా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లోకి మార్చుకున్నాం. బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం ఎట్లుందో. ఆహా, సూపర్ కలర్ఫుల్గా కనిపిస్తుంది. వేడి వేడి ప్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి చూద్దాం, ఫ్లిప్ చేసి కొంచెం. ఆహా, ఇలా కనిపిస్తుంది. సూపర్, భలే కనిపిస్తుంది. ముక్కలు కూడా బాగున్నాయి. ఇప్పుడు మనం ఇది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. వేడి వేడి ప్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ ఉంది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. దీన్ని కొంచెం ఆనియన్, కొంచెం లెమను ఇట్లా పిండుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో రెసిపీ మొత్తం చూసారు కదా, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇప్పటివరకు ఇక్కడ ఉన్న వీడియోలు చూడండి, సబ్స్క్రైబ్.